నెల్లూరులో ఏదైతే విఆర్ హై స్కూల్ ఎలక్షన్స్కి ముందు గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. ఇది నెల్లూరు నడిఒడ్డులో ఉండే స్కూల్. ఈ స్కూల్ చాలామంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. నేను కూడా ఇదే స్కూల్ చదివా, ఇదే కాలేజ్ చదివా, ఇదే కాలేజీలో వర్క్ చేశా. అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. ఎలక్షన్స్ ముందు నాకు మాట ఇచ్చా, ప్రభుత్వం రాగానే దీన్ని రీఓపెన్ చేస్తాను. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్టు, లోపల పోతే పాములు అన్నారు. పోవాకండి సార్, లోపల పాములు ఉన్నాయన్నారు. అట్లాంటిది యాక్చువల్గా అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు ఆ విధంగా ఈ స్కూల్ తయారైంది. అయితే నెల్లూరు సిటీలో ఒక 15 హై స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా రూరల్లో కూడా స్కూల్స్ ఉన్నాయి. ఈ అన్ని స్కూల్స్లో ఉండే పిల్లలకి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా సైకిళ్ళు ఇవ్వమని మా పిల్లలకి నేను చెప్పడం, వాళ్ళు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక దాదాపు 7,000 సైకిళ్ళు తెప్పించారు. అవి యాక్చువల్గా రేపు అయితే రేపే కదా, రేపు డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం, సోమవారం. అయితే వర్షం వచ్చినందువల్ల గ్రౌండ్ కొంత వాటర్ అయింది. అయితే రేపు కూడా రెయిన్ ఉందని ఫోర్కాస్ట్ ఉంది. అందుకని దీన్ని తాత్కాలికంగా ఫ్రైడే కానీ సాటర్డే కానీ, ఈ వచ్చే ఫ్రైడే కానీ సాటర్డే కానీ వర్షం యొక్క ఫోర్కాస్ట్ని చూసుకొని ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆల్రెడీ రేపని చెప్పడం జరిగింది. అందుకే నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చి గ్రౌండ్ పరిశీలించాను. గ్రౌండ్ పరిశీలిస్తే దీని మీద కొంత ఇసుక అంతా చేశారు కానీ కమిషన్ వాళ్ళు, కానీ వాటర్ ఉంది కాబట్టి ఫ్రైడే లేదా సాటర్డే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 7వ తరగతి చదువుతున్న పిల్లలు 8, 9, 10కి ఇస్తున్నాం. 7వ తరగతి చదువుతున్న పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి ఇస్తే ఏదన్నా సరిగా ఈ యొక్క ట్రాఫిక్ రోడ్లలో ఏదైనా ఇబ్బంది అవుద్దామని అంటే వాళ్ళకి జనవరిలో ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసాం. జనవరి అప్పుడు పిల్లలు కూడా కొద్దిగా పెద్ద అవుతారు, మెచ్యూరిటీ వస్తుందని దాంతో. కాబట్టి 7వ తరగతి పిల్లలకు కూడా రేపు జనవరి పొంగల్ హాలిడేస్ రాగానే ఇవ్వటం జరుగుతుంది. నెల్లూరు తోటి మున్సిపల్ శాఖ మంత్రిగా రాష్ట్రం అంతా కూడా డెవలప్ చేయాలని చెప్పి ఆయన కోరిక. బట్ అయితే ఆనాడు నెల్లూరు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఆయన ఆధ్వర్యంలో ఆనాడు చేయడం జరిగింది. ఆ కొరవ కూడా ఇప్పుడు ఆయన పూర్తి చేయబోతున్నారు. ఈరోజు చూస్తే పేదవాడు ఉండకూడదని ఎన్నో ఇళ్ళు కట్టించడం జరిగింది. అదేవిధంగా స్కూళ్ళు కూడా ఒక ప్రైవేటు స్కూళ్ళే కాదు, మున్సిపల్ స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో తనకు తెలిసిన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేత 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లతో బిల్డింగ్ కట్టడం చూస్తే ఒక చరిత్రలో ఎవరో చూడలే. మేము కూడా 40 సంవత్సరాల నుంచి విద్యార్థి రాజకీయాలు ఉన్నాం, ఈనాడు కూడా చూడలే. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయనకు వచ్చిన మెజార్టీ ఎవరికీ రాలేదు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన చేసిన మంచి పనులు ఎవరూ చేయలేదు. మరి రేపు 7,000 సైకిళ్ళు విద్యార్థికి ఇవ్వబోతున్నారు. ఒకేసారి ఈ రాష్ట్రంలో 7,000 సైకిళ్ళు ఇచ్చేటటువంటి ఘనత గిన్నీస్ బుక్ రికార్డు మన పొంగూరు నారాయణ గారిది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఇవ్వలేదు ఒకేసారి. ఇప్పుడే చెప్తా వస్తా కారులో. మరి రూరల్ టౌన్ కలిపి మరో 4,000 బ్యాలెన్స్ ఉంటాయి, రేపు జనవరిలో ఇస్తామని. మరి వాళ్ళ కుటుంబ సభ్యుల డబ్బులతో ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కాదు కదా, నాకు తెలిసి భారతదేశంలోనే ఎవరు ఉండరని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో చెప్పాం, 2014 నుంచి 19 దాకా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 5,000 కోట్లతో భారతదేశంలో ఏ సిటీ కూడా అభివృద్ధి కాలేదు. అటువంటిది విత్ బాంబే. కానీ ఆ రోజు నెల్లూరులో చేసినట్టు ఘనత నారాయణ గారిది. దానికి మించి పేదవాళ్ళు నేను ఇద్దరు చూశానండి నా రాజకీయ జీవితంలో. అంజయ్య గారి పేరునుండా, అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకైతే పెద్ద అవగాహన లేదు, కానీ నేను 6 అణాల కూలీకి కూడా పనిచేశాను అని ధైర్యంగా చెప్పుకున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఆనాడు అంజయ్య గారు. ఈనాడు నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను, మా నాన్న ఒక బస్సు కండక్టర్, నేను పడిన బాధలు ఎవరు పడకూడదు అంటూ 10 మంది సాయం చేస్తుంది రెండో వ్యక్తి నారాయణ గారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు
వారి కుటుంబం యొక్క సొంత నిధులతో మొదట విడతగా 7,000 సైకిళ్ళు దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి నెల్లూరు నగరంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి అందజేసే కార్యక్రమం యాక్చువల్గా రేపు 20వ తారీఖున ఈ కార్యక్రమాన్ని సార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రకృతి నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం వల్ల ఇవాళ రేపు కూడా వర్షం ఉందని చెప్తున్నారు. దానివల్ల ఈ ప్రోగ్రామ్ని తాత్కాలికంగా సార్ ఇప్పుడు వచ్చి పరిశీలన చేసి మొత్తం తిరిగి ఇతర అధికారులు రాజకీయ నాయకులు అన్ని పార్టీలతో కలిసి ఇక్కడ పరిశీలన చేసిన తర్వాత సూచనప్రాయంగా అవన్నీ కూడా ఎప్పుడు ఏందనేది సారు వివరిస్తారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ వారు చేయని విధంగా గతంలో తను చదువుకునేటప్పుడు ఏ విధంగా అయితే కష్టంతో కూడుకున్నటువంటి చదువు చదివానో హర్నాథపురం నుంచి ఇక్కడ వరకు నడిచి వచ్చి తిరిగి ఇంటికి నడిచిపోయి కష్టపడి ఉన్నత చదువులు చదివి స్థాయికి వచ్చానో నాలాగా ఎవరూ బాధపడకూడదు, ఏ పేద పిల్లవాడు ఏ పేద విద్యార్థిని తనలాగా బాధపడకూడదు అని చెప్పి ఆలోచనతో చెప్పకపోయినా నారాయణ సార్ గారు చేసే ఈ పని ఏది కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి రాజకీయ హామీ కాదు. అయినా సారు కుటుంబం ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. శ్రీ నారాయణ గారు చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమం వారి యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎన్డీఏ కూటమి తరఫున అందులో భాగస్వామిగా మంత్రి నారాయణ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అనేక సందర్భాల్లో వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది, మూలాలను మర్చిపోని నాయకుడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి, దాన్ని చెప్పడంలో ఏ రోజు కూడా సిగ్గుపడడు. ఆయన చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకనంటే ఎదుటి వ్యక్తికి ఒక సందేశం వెళ్ళాలి. నేను ఇంత కష్టపడి పైకి వచ్చాను, మీరు కూడా ఆ విధంగా పైకి రావాలని సందేశం పంపించడం కోసము నారాయణ గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించినప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసేది. ఏ విధంగా కష్టపడ్డాను, ఏ విధంగా చదువుకున్నాను, ఏ విధంగా పేద కుటుంబం నుంచి వచ్చానని వారు నిజంగా కూడా. అందుకనే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, నారాయణ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తే కాదు, ఆయన ఒక యంత్రములాగా పనిచేస్తారు. ఒక పని రాక్షసులు వారు. బహుశా వారు జీవితంలో ఇంత ఉన్నత స్థాయికి వచ్చారంటే నిరంతరం పని ఇంటరాక్టివ్ మాట్లాడడము, ప్రతిదాన్ని రివ్యూ చేయడము, ఏ కార్యక్రమం ఎంతవరకు వచ్చిందనేది మనసులో పెట్టుకొని అనేక విషయాలు మనసులో పెట్టుకొని వారు చేయడం అనేది ఆ గొప్ప వ్యక్తిత్వం వల్లే ఈరోజు ఈ స్థాయికి వచ్చానని అనుకుంటున్నాను. వారి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలి. ఒకటే ఆలోచన, వారు సమాజం నాకు ఎంతో ఇచ్చింది, సమాజం నాకు ఎంతో చేసింది, తిరిగి నేను సమాజానికి తిరిగి నేను ఇవ్వగలను, నేను ఏమి చెయ్యాలా, కాబట్టి నా యొక్క వ్యక్తిత్వం ఏమిటి, నా యొక్క బాధ్యత ఏమిటి, ఒక రాజకీయ నాయకుడిగానే కాదు ఒక వ్యక్తిగా 60,000 మందికి దేశవ్యాప్తంగా వారు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం ఏదైతే ఉందో అది బహుశా టాటా బిర్లాలు అంబానీలు వాళ్ళకే సాధ్యమవుతుంది. నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, వారికి ఇంకా భగవంతుడు ఆయురారోగ్యం ఇవ్వాలా, మంచి భవిష్యత్తు ఇవ్వాలా, గొప్ప మనసుతోటి ఇంకా సమాజానికి తిరిగి ఇవ్వడం కోసం వారు కృషి చేయగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.